కావేనా మాట అక్కడ పడిపోయావు అడుగుతున్నావు టైర్స్ కట్టాలి చెప్తా ఓకే అలవాటు అయిపోయింది పొద్దున పూట చెత్త నైట్ పూట అయితే అదంతా దొడ్లోకి వెళ్తున్నారు జనాలు ఇవి రండి అవి అక్కడ కూడా తీయండి అక్కడ కూడా మొత్తం దొడ్లోకి వెళ్తున్నారు బాత్రూమ్లు ఈ ఏరియాలో ఒకటి రెండు బాత్రూమ్లు కట్టిస్తే పోసుకుంటారు ఎందుకంటే ఇది సీలింగ్ షాపులు వర్కర్లు ఎక్కువ కదండి ఇవి వస్తారు డైలీ బయట నుంచి ఆటో కార్మికులు కానీ ముఠా కార్మికులు కానీ వీళ్ళందరూ వస్తున్నారు వచ్చి ఎక్కడ వస్తున్నారు ఇంకా వెళ్ళిపోతున్నారు అలవాటు అన్నా ప్యాస్ పోయి మాకన్నా అంటే బాత్రూమ్కి వెళ్ళి అది జరుగుతుంది అది జనాభా ఎక్కువ వెళ్ళాలంటే ఆ చివరికి వెళ్ళాలి అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు పోనీరు ఇప్పుడు మీరు ఇంకో గంట మొత్తం ఆ చివరంతా బాత్రూమ్లే దొడ్లోకి కూడా వెళ్ళిపోతున్నారు అందుకే ఉన్నాం కంట్రోల్ చేద్దామండి అంటే ఏం చేస్తే పరిష్కారం అయిద్దాం ఏముంది ఒక 2 బాత్రూమ్లు కట్టించి ఇక్కడ ఈ ఆటోలు ఒక పార్కింగ్ చూపిస్తే బాగుంటుందండి ఆటోలు తీసేస్తే ప్లేస్ క్లియర్ అయ్యిద్ది ఇది ప్లేస్ క్లియర్ అయితే నైట్ పూట అక్కడ మందు ఆగటం కానీ 5 ఆగటం కానీ ఇక్కడే చేస్తున్నారు తగ్గుతాయి ఆటో క్లియర్ చేయించేసి ఆటోలు పెట్టకుండా ఈ తీసుకెళ్ళి అటు పెట్టుకోండి అని ఒక ప్లేస్ చూపించి ఒక 2 బాత్రూమ్లు కట్టిస్తే ఫ్రీ ఉంటుంది ఏముంటుంది పెట్టుకోవడానికి అవకాశం అది ప్రైవేట్ స్థలం కదండి పర్మిషన్ ఇచ్చి డైలీ అంత పార్కింగ్ కట్టుకోమన్నా పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కట్టుకోవడానికి కూడా రెడీ అది గవర్నమెంట్ చెప్పాలి వెహికల్కి ఎంత తీసుకోండి పార్కింగ్ అని చెప్పు వెహికల్కి ఎంత తీసుకోండి మీరు పార్కింగ్ అంటే ఈ రోడ్ల మీద పెట్టుకున్న బాధ మాకెందుకు అక్కడ పెడతాను ఎవడు సీట్లు కుక్కలు ఎక్కి సీట్లు చింపేస్తున్నాయి బాగా అదొక బాధ మేము పార్కింగ్కి వెళ్ళాలంటే బస్ స్టాండ్లో పెట్టుకోవాలి మళ్ళీ ఉదయాన్నే బ్యాటరీలు వెళ్ళిపోతాయి టైర్లు వెళ్ళిపోతాయి అదే పార్కింగ్ ఇచ్చారనుకో ఒక డైలీ 50 రూపాయలు అలాగ బస్ స్టాండ్ పెడితే 50 కట్టుకుంటాం పార్కింగ్లో పెట్టి పొద్దున మా డ్యూటీ మేము చేసుకుని మళ్ళీ పార్కింగ్లో పెట్టేసుకుంటాం ఇక్కడ ఇప్పుడు ఈ బళ్ళన్నీ పార్కింగ్ ఇచ్చారనుకోండి ఇక్కడ ఏమీ ఉండవు ఇంకా ఫ్రీగా ఉంటుంది క్లియర్ ఎమ్మటనే ఈ బళ్ళు అది కొంచెం సీఎం గారికి రిక్వెస్ట్ చేసి చెప్తే బాగుంటుందండి మన ఎమ్మెల్యే గారికి అదే కొద్దిగా మాట్లాడుతూ రాదులేండి గద్దె రామ్మోహన్ రావు గారు సార్ ఇప్పుడు మామూలుగా మనకి ఉండాలి కనీసం మినిమం కామన్ సెన్స్ లేకుండా చర్చి ఉంది ఇప్పుడు ఎవరిదైనా గుడే కదా ఇప్పుడు మనం పలానా చోటుకి వెళ్ళి పోస్తే ఒప్పుకోరు కదా మెయిన్ రోడ్డు తిరిగే వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే గారు వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు తెలుస్తుంది కదా ఇక్కడ ఎంత మురికిగా ఉంటుంది కనీసం చర్చి దగ్గర క్లీన్ చేయించాలని చెప్పి ఉండాలిగా చర్చి పెద్దలు చెప్తూనే ఉంటారు ప్రతిసారి మనిషి చెప్పలేరు కదా మినిమం కామన్ సెన్స్తో మనం సమాజంలో ఉంటున్నాం కాబట్టి అది వాళ్ళు తెలుసుకోవాలన్నమాట మనం దేవుడికి ఎంత వాల్యూ ఇస్తున్నామో ఏ దేవుడైనా ఒకటే కాబట్టి అవతల ముస్లిమ్స్ అయినా హిందూస్ అయినా క్రిస్టియన్స్ అయినా ఎవరిదైనా పవిత్ర స్థలం ఉన్నప్పుడు అక్కడ అపరిశుద్ధి చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలు అంటే వాళ్ళకి తెలియదు జ్ఞానం పెద్ద వాళ్ళకి ఇప్పుడు నువ్వు చూసావు కదా ఒక స్వామే కదా ఇప్పుడు ఆ స్వామి చెప్పబట్టి ఇంకో స్వామి ఆగిపోయాడు డ్రింక్ చేస్తున్నారని చెప్పి నువ్వు నన్ను అడుగుతున్నావు కదా ఇక్కడ ప్రతి ఒక్కరు మామూలుగా రిలాక్స్ అవ్వడానికి కూర్చోడానికి వస్తారు బీటీ వాళ్ళు తిరుగుతూనే ఉంటారు పోలీసు వాళ్ళు గంజాయి కంట్రోల్ చేసే ఉంటారు గంజాయి కంట్రోల్ ఎక్కడ వాళ్ళ మా పిల్లలు చదివే స్కూల్ పక్కన సందు చివరి కూర్చొని గంజాయి పట్టపగలే తాగుతున్నారు మిడ్ నైట్ అంటే అది వేరే పట్టపగలే కెన్కాన్వెంట్ దగ్గర ఆ రోడ్లో మెయిన్ రోడ్ అది కూడా జనాభా ఉండేదిగా నిర్మానుషంగా ఉండే ప్లేస్ కూడా కాదు అది దాన్ని బట్టి వాళ్ళు చూసుకొని కఠిన చర్యలు తీసుకుంటే ఏమో నాకైతే అంత ఏం అనిపించలేదు అది ఉన్న ఫ్యాక్టరీ చెప్పాలంటే శానిటేషన్ పర్లేదు చేస్తున్నారు కానీ దానికి ఒక వాల్యూ అనేది లేకుండా పోతుంది చేసిన 10 నిమిషాలకు కూడా మళ్ళీ మొత్తం చండాలం అయిపోతూ ఉంది ఏం చేయాలంటే దానికి తగ్గ చర్యలు తీసుకుంటే వాళ్ళకి తెలుసు కదా ఏం చేస్తే ఏం బాగుంటుంది ఏం ప్లానింగ్ అనేది మనకన్నా పెద్దలు కాబట్టి అలా ఆలోచించి దానికి ఒక పరిష్కారం అనేది వాళ్ళే చూపించాలి ఇంతకుముందు ఫెన్సింగ్ వేస్తారు కదా తీసేస్తారు అవన్నీ అది మనకు తెలియదు ఎందుకంటే మనం మార్నింగ్ డ్యూటీకి వెళ్తాం ఈవినింగ్ వస్తూ ఉంటాం మనం చూసినప్పుడల్లా చెప్తూ ఉంటాం ఇది మీరు చేయడం కరెక్ట్ కాదని 2-3 చెప్పాం డ్రింక్ అంటే ఇంకా చేస్తూనే ఉంటారు ఇక్కడ కూర్చుంటారు అక్కడ కూర్చుంటారు పలానా చోట ఆటోలు ఆపుకొని పోలీసులు వచ్చినప్పుడు సరే అంటారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఓకే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు అలా కంటిన్యూ అవుతూ ఉంటారు అది మ్యాటర్ థ్యాంక్ యూ